హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన ఆ సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే మరింత ఆనందంగా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం తన్నుకొచ్చేస్తుంది. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, ఈ మధ్య పేరుని నాని శిలక జోస్యాలు చెబుతున్నాడట. మళ్ళీ వైసీపీ గెలిచే సీను సమీప భవిష్యత్తులో లేదనుకున్నాడో ఏమో. పేరుని జాతకాలు చెప్పుకుంటూ కాలం ఎలబుచ్చుతున్నాడు. తాజాగా ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళకి సైతం కోడిగుడ్డు పస్తీ చెబుతున్నాడని టాకు. అలాంటి జోస్యం ఏదో చెబుతానంటూ మీడియాలు కొట్ట ముందుకు వచ్చాడు. ఇదిగో సన్నాసిన్నారు సన్నాసి నాని, ఇంకేం చెబుతావు చెప్పోయ్. సార్ చేస్తున్నారు. ఎవరు నీకు సారు? నువ్వే నా స్టూడెంట్ అయితే ఈ పాటికి ఈ గుంజీలు తీయింది. 1,00,000 సార్లు గోడ కుర్చీలు వేయించేవాడిని. సారు లేదు మేడము లేదు కానీ మ్యాటర్ ఏందో చెప్పు. జాతకాలు చెబుతున్నావు కదా, ముందు అది మొదలెట్టు. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మరి దాన్ని బట్టి ప్రజలు ఏం జరుగుద్దో రేపు ఏం చేస్తారో వీళ్ళు చూసుకుందాం సార్. నిఘా వర్గాలు అనాల్సింది నిఘా వర్గాలు అంటూ ఉన్నావు. నీ ముఖానికి అంత సీన్ ఉందా? ఓ పాలే అద్దంలో చూసుకో. నీ క్యారీ బ్యాగ్ లేనక అంత సినిమా ఉందని నేనైతే అనుకోను. ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రైవేట్ గా మాట్లాడుకుంటే నువ్వు సోఫా కిందకు దూరుగా నిన్నావా? కేంద్ర నిఘా వర్గాలు ఎక్కడ దాక్కుని ఉన్నాయంట? ఆయన నీకు బీట్ కానిస్టేబులే తెలీదు, కేంద్ర నిఘా వర్గాలు తెలుసా? ఇదేం ఓంగాడు జాబ్ కాదు. పేరుని వెనకటికి నీలాంటి వాడే తుపాకీ రావుడు అని ఒకడు ఉండేవాడు. వాడు అంతే, నాకు ట్రంప్ తెలుసు, నేను రోజు మోడీతో మాట్లాడుతా అంటూ సొలుకోవులు చెబుతూ ఉంటాడు. ఆడికి నువ్వేం తీసుకోలేదు సుమి. సరే, సపోజ్ చంద్రబాబే సీఎం అయ్యాడే అనుకుందాం. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంట? కూటమిలో ఉన్న ఆళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకు వచ్చిన నొప్పి ఏంటి అంట? ఓహో, మంత్రిగా ఉంటేనే రెడ్ బుక్ తో డైపర్లు ఎట్టిస్తున్నారు, ఏకంగా సీఎం అయితే మా బ్రతుకు బస్ స్టాండ్ అని భయపడుతున్నావా? పేరుని కౌన్సిల్ మొత్తాన్ని లోకేష్ గారి సారథ్యంలో పచ్చి అబద్ధాలతో ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటాకి, తన అబద్ధాలతో ఎదుర్కొంటాకి ప్రయత్నం చేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు, ఎందుకయ్యా పాత విషయాలు, హిస్టరీ ఎందుకు, హిస్టరీ ఎందుకు, పాత విషయాలు ఎందుకంట? మాట్లాడింది ఎవరు? మాకు సంబంధం లేదని మాట్లాడింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా. నేను పత్తిత్తునని చెప్పాడు కదా, నేను నీతివంతుడని చెప్పాడు కదా. మరి వాళ్ళ పాత విషయాలు తవ్వటం ఎందుకంటారేంటి? మీరే చెప్తున్నారు. ఓ పక్కన ఇంకో మాట కూడా అన్నారు పయ్యావులు కేశవ్ గారు, 5 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు తీయలేదని. మీకులాగా గడ్డి కరిచే బుద్ధి లేక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోవటం తప్పు అని భావించి మేము తీయలేదు అవన్నీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు మీ గవర్నమెంట్ లో, నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నెయ్యితో లడ్డూ చేస్తారంట. దాని మీద నెయ్యి వాసన రావటం కోసం మళ్ళీ నెయ్యి స్ప్రే చేస్తారంట. స్ప్రే చేయటానికి నెయ్యి కొన్నారు. నెయ్యే కదా చల్లేది. మీలాగా ఇదిగో సొక్క పాలే లేని కల్తీ నెయ్యి అయితే కాదు కదా. సూడు బుడబుక్కలను అని ఏంటో నిన్ను చూస్తే అలా పిలవాలనిపించిందయ్యా. నువ్వెంత గింజుకున్నా మీరు కల్తీ నెయ్యి లడ్డు తయారీ వాడారని జనానికి తెలిసిపోయింది. క్షేత్రస్థాయి అది బలంగా వెళ్ళిపోయింది. ఎన్ని డ్రామాలు ఆడినా నో యూజ్. అని చేత ఇంకో పాట ఏదైనా పాడు. స్ప్రే చేయడానికి నెయ్యి కొన్నారు, లడ్డూకు పైన పూత పోస్తారంట. ఎందుకంటే నెయ్యి వాసన రావాలంటే. మీ అసాధ్యం గోల. నెయ్యితో లడ్డూ చేసి నెయ్యి వాసన రావడం కోసం స్ప్రే చేస్తారా? అంటే ఏంటి, దాంట్లో నెయ్యి కాదనేగా. ఇప్పుడు ఏమన్నా అంటే పాత ఎందుకు తవ్వుతారంటున్నాడు. పాతయ్య తవ్వటం ఏంటి? వాస్తవాలు చెప్తుంటే పాతయ్య అయితే వాస్తవాలు కాదా? పాతయ్య కూడా వాస్తవాలే కదా. వాటిని ఎదుర్కొనే దమ్ము లేక మీరెందుకు అప్పుడు తీయలేదంటాడు. ఎస్, మాకు తెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని, బ్రాండింగ్ ని, ఆ పవిత్రతని తప్పు రాజకీయాలు చేయడం అనే
మేము అన్ని మూసుకు కూర్చున్నాం. ఎన్నాళ్లకు కరకష్టైన మాటలు మాట్లాడువయ్యా పేరుని అన్ని మూసుకుని కూర్చున్నావు అన్నావు చూడు. అబ్బా నోట్లో గేదెని పోసినంత కామగా ఉంది. మూసుకుని కూర్చోక ఇంకెందుకు వచ్చినాడు ఆవిడ చెప్పు. పాపం బొత్సాక ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా ఆయనతో తప్పుడు కాకి పొట్లు చదివించడం ఎందుకు, ఆయన బీపీ రావడం ఎందుకు, మూసుకుని కూర్చుంటే పోలా. ఈ పాపాలు తెలిసినా కూడా సరే అయిపోయినాయి. దేవుడిని ఎందుకు బజార్లో అలర చేయటం, దేవుడి విషయాలను ఎందుకు అయిపోయిందని వాళ్ళు మన సరిదిద్దాక ఏముంది లేదు కదా. భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? ఎందుకు తెలియదంటే పయ్యాల కేశవ్ గారు టీటీడీ పవిత్రతని నిలబెడదామనే మీ రికార్డులు, మీ పాతయి, మీ పాత్రలు తీలేదనేది గుర్తుపెట్టుకోండి. అబ్బో నువ్వా పవిత్రత గురించి మాట్లాడేది? నేను చూస్తా ఉంటే ఆ అమ్మాయి ఎవరు ఆ పవిత్ర లోకేష్ గుర్తొస్తా ఉంది. చాలే సాంబడం పేరుని నువ్వెంత కవరింగ్ చేసినా జనం నమ్మే పరిస్థితి లేదులే. ఇంకో బేరం ఏదైనా చూసుకో. శీలక జోస్యం నీకు బాగా అచ్చొచ్చినట్టుంది. బందర్ గడియార స్తంభం సెంటర్లో ఆ పేమెంట్ మీద ఆ బిజినెస్ చేసి పేమెంట్లు బాగా వస్తాయి భయో. చెప్పినంత వరకు చాలే పేరుని వెళ్ళి జోస్య శాస్త్రం హస్త సాముద్రికం నేర్చుకో. భవిష్యత్తు నీకు కొడుకు కిట్టుకి పనికి వస్తుంది. వారసత్వం తీసుకోవాలి కదా. ఇక పోవయ్యా.